అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మనకి జరిగిందాన్ని నిజమైన పెళ్ళన్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారేంటి? అయ్యో, మీరు మళ్ళీ అంతా మొదటికి తెచ్చేలా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మనది నిజమైన పెళ్లే కదా. వాళ్ళేదేదో అంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామంటున్నారు, మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఇదంతా అవసరమా? వాళ్ళిచ్చింది తీసుకుని ఫస్ట్ బయటికి వెళ్దాం, తర్వాత ఏం చేయాలన్నది మనం ఆలోచించుకుందాం. రండి. సార్ వాళ్ళు వస్తున్నారు. మీకు పెళ్ళైంది అనడానికి ఆధారం ఇదే. తీసుకోవయ్యా, వెళ్ళండి. హలో, ఏంటి? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏమోనయ్యా, నిన్ను ఇందాక చూసినప్పుడు ఆ అమ్మాయికి జాగ్రత్త అని చెప్పాలనిపించింది. ఇప్పుడు ఆ అమ్మాయితో నువ్వు జాగ్రత్త అని చెప్పాలనిపిస్తుంది. మీరు నా పాలిట దేవుడు సార్. మీ నాన్నగారి పేరు భిక్షపతి. ఆ, భిక్షపతి. గుర్తుంది సార్. మాకు పుట్టబోయే పిల్లలకి అదే పేరు పెట్టుకుంటాం సార్. వచ్చేసేవయ్యా అలక్కని. థ్యాంక్ యూ. వెళ్ళు. గాడ్ బ్లెస్ యూ. భిక్షపతి. గుర్తుపెట్టుకో. భిక్షపతి. ఓకే సార్, గుర్తుపెట్టుకుంటా. భిక్షపతి. నాన్న, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. నాన్న, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. ఫీల్ ప్రౌడ్. ఫీల్ ప్రౌడ్ సార్. వీడు చాలా మంచివాడు సార్. ఇది తీసుకోండి. పేపర్ చూడు. బావా బావా బా ఏంటి ఆ స్పీడు? కుక్కలేమైనా వెంటపడ్డాయా? లేదు, మా అమ్మ వెంటపడి వస్తుందేమోనని భయమేసింది బావా. అది పెళ్లి కూతురు బ్లౌజు. పాత బ్లౌజ్ కూడా అందులోనే ఉంది. సమయానికి వచ్చి అవసరాన్ని గుర్తించి సహాయం చేశావు. నేను ఈ ఇంటికి కోడలిగా వస్తే ఇలాంటి హెల్ప్లు బోల్డ్ చేస్తాను. ఏడ్సావులే, పరిగెత్తుకొచ్చి అలసిపోయావు. అలా కూర్చో. జ్యూస్ ఇస్తాను. పర్లేదులే బావా. కూర్చో. ఇదిగో తాగు. ఇంత నాకొద్దు బావా, నువ్వు సగం తాగివ్వు. నాకు అసలు వద్దు. చిన్నప్పుడు జాంకాయలు, మామిడికాయలు కాకింగిలి చేసుకుని మరీ తినేవాళ్ళం. మర్చిపోయావా? ఏది మర్చిపోలేదు. సాయంత్రం ఫంక్షన్కి నువ్వు వస్తున్నావు కదా. ఏమో బావా. నేను మీ ఇంటికి వచ్చి పిలిచాను కదా. పిలిస్తే మా అమ్మ వచ్చే రకమా, నన్ను పంపించే రకమా? మన ఇంట్లో చేస్తున్న మొదటి ఫంక్షన్ కదే, నువ్వు లేకుండా ఎలా? సరే, ఏదో ఒకటి చేసి వస్తాను. లేదంటే పెరటి తలుపులు తీసే ఉంటాయి కదా. సరే, నేను వెళ్తాను బావా. అలాగే. బావా, ఏంటే, ఏదైనా మర్చిపోయావా? నువ్వే బాధపడ్డం మర్చిపోయావా? ఎందుకే బాధ? మీ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు కదా బావా. ఒకరికి అయ్యింది కదా. నువ్వు ముందు చేసుకునుంటే, అది నన్ను చేసుకునుంటే మనిద్దరికీ ఈ బాధ ఉండేది కాదు కదా. నువ్వు నాకు లేని బాధని గుర్తు చేసిపోకు. నేను బానే ఉన్నాను. కానీ నేను బాలేను బావా. ఏజ్ దాటిపోతుందని మా అమ్మ తిడుతున్నా, మా అమ్మ చూసిన సంబంధాలన్నీ నేనే చెడగొట్టుకుంటూ వస్తున్నాను. ఈ విషయం తెలిసిన రోజు మా అమ్మ ఖచ్చితంగా నన్ను చంపడమో, లేదంటే తనే ఏదైనా అఘాయిత్యం చేసుకోవడమో జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇక నుంచి నువ్వెలాంటి పిచ్చి పని చేయకు. మనకి రాసి పెట్టుంటే ఎవ్వరూ తప్పించలేరు. చక్రిని చూడు, కోటీశ్వరుల అమ్మాయి భార్యగా వస్తుందని ఊహించామా? రాసి పెట్టుంది, జరిగిపోయింది. ఆ అమ్మాయిని మెచ్చుకోవాలి బావా. లేచిపోయి వచ్చి పెళ్లి చేసుకుంది. నాకంత ధైర్యం లేదు. మా అమ్మ మీ ఇంటికి శాపం పెట్టినట్టు నా పెరిగితనమే నాకు శాపమైంది. సర్లే, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? వస్తాను. ఆపండి, ఆపమన్నాను. ఏంటండి? ఏంటిది? మీకు తెలుసు. మీకు ముందే తెలుసు ఏం తెలుసు? మనకి మ్యారేజ్ సర్టిఫికేట్ ఇస్తారని. ఏమన్నారు?
ఆ జుట్టు పోలిగాడితో పెళ్లి ఆగిపోవాలనే కదా మనం పెళ్లి చేసుకున్నట్టు మా వాళ్ళని నమ్మించాం. మరిప్పుడు ఇది నిజమైన పెళ్లి అంటున్నారేంటి? రిజిస్టర్ మ్యారేజ్ అయినట్టు సర్టిఫికేట్ ఇచ్చారేంటి? అంత తెలిస్తే నేను ఇక్కడ ఎందుకుంటాను? కెనడాలో ఉండేవాడిని. మధ్యలో కెనడా ఎందుకు వచ్చింది? మధ్యలో తప్పు నా మీదకి ఎలా వచ్చింది? మీకు నాకు తెలియకుండా ఇలా ఎలా రిజిస్టర్ చేస్తారు? నేను తన్నులు తినడమే సరిపోయింది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేంత గ్యాప్ ఎవరిచ్చారండి? రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఇద్దరం సంతకాలు పెట్టాలి. నేనెప్పుడు సంతకం పెట్టానో నాకే తెలియడం లేదు. నేనెంత టెన్షన్లో ఉన్నానో తెలుసా? మీరు టెన్షన్లో ఉంటే నేను రైల్వే స్టేషన్లో ఉన్నానా? నేను టెన్షన్లోనే ఉన్నానండి. నేనన్నీ తెలిసి చేసినట్టు నన్నంటారేంటి? అన్నిటికీ కారణం మీరే. నేనా? అవును, మీరే. ఇంత చదువుకున్నాను, నాకు అసలు బుద్ధి లేదు. ఇలా పెళ్లి చేసుకోకూడదని నాకు తెలీదు, మీకు తెలీదా? ఉత్తుత్త పెళ్ళని ఊతరగొట్టి ఉత్తుత్త తాళ్ళని మెడలో కట్టి మా వాళ్ళని నమ్మించినట్టు నాటకవాడి ఇంత దూరం తెచ్చారు. నేనా? ఏంటండి నేనా నేనా అని దారిని పోయే దానయ్యేలాగా అడుగుతున్నారు? మీరే. ఇవన్నీ మీకు ముందే తెలిసినట్టు నాకిప్పుడు అనుమానంగా అనిపిస్తుంది. అనండి. ఇంకా ఏమేం అనాలనుకుంటున్నారో అనండి. నేను మీ ఆస్తి కోసమే మీకు వల విసిరానని కూడా అనండి. నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నా బుద్ధి ఇంతే. అంతేగా? అనండి. నాకిది కావాల్సిందే. నాకిలా జరగాల్సిందే. నాలాంటి నమ్మక ద్రోహిని, నాలాంటి స్వార్థపరుణ్ణి ఎక్కడా చూడలేదని కూడా అనండి. ఇది అబద్ధపు పెళ్ళని నాకు చెప్పిందెవరు? ఇది నిజం పెళ్ళని నాకు మాత్రం ఎవరు చెప్పారు? దండ వేసిందెవరు? తాళి కట్టిందెవరు? అప్పుడు మీకు తెలీదా? ఎవరు 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 అని ఇప్పుడు అంటారేంటి? అప్పుడు మీకు తెలీదా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను అడిగేదానికి మీరు చెప్పేదానికి అసలు లింకే లేనట్టు అనిపిస్తుంది. అయ్యో దేవుడా, నా మీద ఎన్ని నిందలు పడుతున్నాయి. నా మంచితనం ముంచేతనంగా కనిపిస్తుందా? ఎలా కనిపిస్తుంది? ఇదిగో పాయింట్ పక్కన పెట్టి ఏదేదో మాట్లాడకండి. అవునా? అయితే ఉన్నదే మాట్లాడుతున్నానండి. ఆ పిల్లకోడిని పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టమా? నేనే చెడగొట్టానా? వాడి మీద ఇష్టం లేకుండా నేను చేశానా? పెళ్ళి ఆపన్నారు. రిజిస్టర్ మ్యారేజ్ ఆపడానికి మీకోసం మా వాళ్ళని పిలిపించాను. దొరికిపోతే అందరం జైలుకి వెళ్తామని తెలిసినా రిస్క్ చేశాం. అవునా? క్వశ్చన్ పేపర్లొద్దు, బిట్ క్వశ్చన్స్లొద్దు. ఏదో చెప్తున్నారుగా, చెప్పండి, వింటాను. అసలు పెళ్లి ఆగిపోవాలంటే ఈసారి మీరు పారిపోవాలని చెప్పాను. చెప్పానా? చెప్పానంతే. నాకిది జరగాల్సిందే. కారెక్కేటప్పుడు కూడా కావాలంటే మీరు వెనక్కి వెళ్ళండి అని కూడా చెప్పాను. చెప్పానా లేదా? చెప్పానంతే. నాకిలా కావాల్సిందే. మీరేం చేశారు? పిల్లకోడికి ఫోన్ చేసి మీరు వినలేనన్ని బూతులు తిట్టారు. అప్పుడు వద్దని చెప్పానా? మీరు విన్నారా? వాడు కారు హారన్ విన్నాడు. నిద్రపోతున్న పులుల్ని, సింహాల్ని నిద్రలేపి మరి మనల్ని వెంబడించాడు. నేను దొరికిపోతే నన్ను బతకనిచ్చేవాడా? ఎవరి కోసం వచ్చారండి? నేను మీకోసం వచ్చానా? మీరు నా కోసం వచ్చారా? మీరు మీ వాళ్ళకి దొరకకూడదని నేను నా ప్రాణాలు కాపాడుకోవాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అప్పుడు నేను మిమ్మల్ని మీ వాళ్ళతో వెళ్ళొద్దు అని చెప్పానా? మీరే మీ వాళ్ళతో వెళ్ళని చెప్పారా? ఎక్కడ నేను మిమ్మల్ని ఫోర్స్ చేశానండి? నాకిది జరగాల్సిందే. అక్కడ నన్ను అందరూ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. నాకెందుకు వచ్చింది? మీ పాటలేవో మీరు పడండి అని వదిలేసి వెళ్ళిపోయానా? మీకు అండగా నిలబడ్డానా? ఆలోచించండి. ఈ పెళ్లి ఇష్టమా కాదా అని అందరూ మిమ్మల్ని అడిగారు. నన్ను అడిగారా? నా పరిస్థితి గురించి ఆలోచించారా? అసలు నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలండి? మీ వాళ్ళతో తన్నించుకోవడానికా? చీతు అనిపించుకోవడానికా? నాకేమీ సంబంధం లేదు. ఊరు దాటించమంటే తీసుకొచ్చాను అని ఒక మాట అని మీకు దండం పెట్టి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటండి? పోలీసులు మిమ్మల్ని మీ వాళ్లతో పంపించేవాళ్లా కాదా? మీ వాళ్ళు మిమ్మల్ని పిల్లకోడికిచ్చి పెళ్లి చేసేవాళ్లా కాదా? ఇప్పుడు చెప్పండి, నేను తప్పు చేశానా? బిట్టు క్వశ్చన్లు వద్దనద్దు, ఆన్సర్ చెప్పండి. నాకు అన్నయ్య ఉన్నాడు. తనకింకా పెళ్లి కాలేదు. నేను చేసుకున్నాను. లోకం ఏమంటుందండి? అన్నకింకా పెళ్లి కాలేదు, తమ్ముడు మాత్రం పెళ్లి చేసుకున్నాడు, అన్నకేం ప్రాబ్లమో అనుకోరా? డ్రైవర్గా పనిచేసే ఇంటి నుంచి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు అని పేరొచ్చింది నాకు. నా తర్వాత 2 తమ్ముళ్ళున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇన్ని భరించి సహించి నేను ఊరుకుంటే మీరు నన్ను అనుమానిస్తున్నారే. ఇదేమన్నా న్యాయంగా ఉందా? ధర్మమే అని మీకు అనిపిస్తుందా? ఇప్పటికైనా మించిపోయింది లేదండి.
మిమ్మల్ని తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర వదిలేయమంటే వదిలేస్తాను. నిర్ణయం మీదే. కొంప తీసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానంటుందా? నేనే ఆ దారి చూపించానా? అయ్యో. పోనివ్వండి. కారణా మీరన్న మాటలనా? సారీ. ఇంగ్లీషోడు ఒకటి పడేసిపోయాడు. మీ అన్నయ్య చాలా మంచివారు. ఆయనకి తప్పకుండా పెళ్ళవుతుంది. మీరేం బాధపడకండి. మా అన్నయ్య చేస్తున్నాడు. మీ ఇంటికి వెళ్తున్నామని చెప్పనా? మా ఇంటికి వస్తున్నామని చెప్పనా? మా ఇంటి దగ్గర ఏముంది? నా బూడిద. మా నాన్న ఎప్పుడూ నాకు శార్థం పెట్టారు. మీరు నాకు గడ్డి పెట్టరు కదా. ఎహె, ముందు ఫోన్ మాట్లాడండి. వస్తున్నామని చెప్పండి. ఆ, హలో, ఎక్కడున్నారా? వస్తున్నామన్నయ్య. ఇంకా ఎంతసేపు? దగ్గరికి వచ్చేసామన్నయ్య. ఒక నిమిషం. రే, మీ వదిన పూర్తి పేరు కనుకోరా. అనియా, ఏంటి కన్నా? వదిన పేరేంటి? నీకు తెలీదా? పూర్తి పేరేంటా అని. మహాకాళి. ఓ, మహాలక్ష్మి. అంతేనా? పేరు ముందు వెనక ఏం లేదా? పైన కొమ్ములున్నాయి. ఎవరికి? సరే నేను ఉంటాను. సరే సరే అనియా. కొమ్మలు ఎవరికున్నాయి? మీకే. నాకేం కొమ్మలు పెరగలేదు. అంతకు ముందున్నంతే ఉన్నాయా? ఏంటి? మహాకాళి ఎవరు? మీరే. ఇంతసేపు నన్ను ఆడుకున్నారు కదా. గ్రూప్ 1లో కూడా అన్ని క్వశ్చన్స్ అడగరు. అలా అడిగారు మీరు. మీరు నన్ను అనుమానించారు. మీ అవమానం తట్టుకోలేక నా కారు కింద నేనే తల పెట్టుకోవాలి అనిపించింది. కారు నడిపేవాళ్ళు లేరని మూసుకున్నాను. నాకు హెల్ప్ చేయాలని వచ్చి మీరు ఇన్ని సమస్యల్లో ఇరుక్కున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. నేను సెల్ఫిష్గా ఉన్నాను కదా. ఉన్నట్టుండి మ్యారేజ్ సర్టిఫికేట్ చేతికిస్తే ఎవరైనా కంగారు పడతారులేండి. కానీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనిద్దరం భార్యాభర్తలం అయిపోయాం కదా. అవును. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏం చేద్దాం? దేవుడా, ఇప్పుడే మనం ఏం చేయలేమండి. మీ వాళ్ళ కోసం, పోలీసుల కోసం మనం భార్యాభర్తలుగానే ఉండాలి. ఇక దీన్ని మనం సీరియస్గా తీసుకుంటే మ్యారేజ్ సర్టిఫికేట్, తీసుకోకపోతే ఒక కాగితం, అంతే. వెళదామా? ఇంకేం చేస్తాం? రోడ్డు మీద ఇదేం సమస్యరా దేవుడా అంటూ నడవలేం కదా. పోదాం పదండి. శభాషరా చక్రి, మాటలతో నీ తప్పేమీ లేదని తనతోనే చెప్పించావు. ఉల్లిపాయలు బాగా వేగాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. అలాగే. అప్పుడే బిర్యానీలో పైన చల్లితే టేస్ట్ బాగా ఉంటుంది. అలాగే సార్. రే, త్వరగా కట్రా. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టే ముందు కూల్ డ్రింక్ ఇద్దాం. సరే? అలాగే. పాములు, పుల్లులు, గుంట నక్కలు కాసేపట్లో ఈ స్థలాన్ని జూ పార్క్ లాగా మార్చేస్తాయి. వాటి కూలింగ్ పోసి బిర్యానీ పెట్టి పంపించాలా? నమస్తే అమ్మా, రండి. నమస్కారం బాబు. బాగున్నారా? రండి. ఏంటి ఇంకా మొదలు పెట్టలేదా? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేరేంటి? రిసెప్షన్ 7 గంటలకని చెప్పినాం. మీరు ముందే వస్తారని మాకేం తెలుసా అంటే? వచ్చేస్తారండి. మీరు అలాగే ఇట్లా బాబు. కూర్చోండి. నమస్తే అమ్మా. నమస్కారం. నమస్తే. నమస్తే నమస్తే. నమస్తే అమ్మా. అన్న వెళ్ళండి, కూర్చోండి. పిలిచిన వాళ్ళంతా వస్తున్నారు. అసలు వాళ్ళు ఇంకా రాలేదేంటి? వచ్చేసారా? ఇక్కడ ఇంకా రాలేదు తాత. తాత ఊహిస్ తాత తాట తీస్తా. ఫోటోగ్రాఫర్ రాలేదు, నేను తీస్తా తాత. ఒరే, అంత స్మాల్ ఫోన్ లో ఇంత బిగ్ బాడీ పడుతుందా? ఈ గుట్ట కూడా పడుతుంది తాత. హీరా. బాబు, నువ్వు బయటికి వెళ్ళకు సామి. బయట కుక్కలున్నాయి. మళ్ళీ నీ పిక్కలు అందుకుంటాయి. గోరా సిల్లీ ఫెలో. గోరానా? పోరా అని అర్థం ఆయన ఇంగ్లీష్ లో.
నమస్కారం అమ్మా రండి చరణ్ నమస్కారం అమ్మా రండి వెళ్ళండమ్మా ఫోటో చూపించరా చూడు ఈ పుట్టాలలో ఎలా ఉన్నావో. ఏయ్ ఈ ఫోటోలన్నీ నాకు పంపించారా బచ్చా ఇందులో పంపించాలా? ఆ మాత్రం టెక్నాలజీ కూడా తెలియదురా ఊర్ ఫెలో ఆ, ఎలా బతుకుతావో ఏంటో. వీడి నారాయణ ఇంటి డెకరేషన్ కంటే నీ డెకరేషన్ ఎక్కువైనట్టుందే. మ్యారేజ్ సన్ ఫాదర్ అంటే ఏ మాత్రం లుక్ ఉండాలి మ్యాన్. లుక్కు సంగతి సరేనయ్యా, మొదటిసారి మీ ఇంట్లో పెళ్లి జరిగింది. అది ఎలాగో మేము చూడలేదు, మీరు చూడలేదు. ఈ ఫంక్షన్ అయినా చూస్తామా లేదా? మీకెందుకు వచ్చిందా డౌట్? పెళ్లి కొడుకేడి పెళ్లి కూతురేది వస్తారంటావా సిల్లీ డౌట్. వెయిట్ అండ్ సా. ఈ ఇంటికి శాపం ఉంది కదా, ఈ ఫంక్షన్ జరుగుతుందంటావా? అదే ఎలా జరుగుతుందో చూద్దామని వచ్చాను. నాకు అనుమానమే. అనవసరంగా గొప్పలకు పోయి ఖర్చు బాగా పెడుతున్నారు. ఆ పెళ్లి కూతురు వస్తుందంటే నాకు అస్సలు నమ్మకం లేదు. ఈ ఇల్లు మారదు వీళ్ళ బ్రతుకులు మారవు. ఈ పెళ్లి నిలబడదు, ఈ ఫంక్షను జరగదు. చూసావా అన్న ఎలా మాట్లాడుతున్నారో? ఇలాంటి వాళ్ళని పిలిచి నువ్వు బిర్యానీ పెట్టి పంపిద్దాం ఉన్నావు. ఫంక్షన్ అయిపోయాక వీళ్ళే నూరెళ్ళ పెడతారులేరా. అన్నయ్య వదిన ఇంకా రాలేదు కదనయ్య. తప్పకుండా వస్తారు. ఈ ఫంక్షన్ జరుగుతుంది. వీళ్ళందరి నోరు ఈరోజు మూతపడుతుంది. రేయ్, ఆ, ఇప్పుడు ఎవడెవడు ఏం మాట్లాడాడో గుర్తుపెట్టుకోరా. ఫంక్షన్ అయ్యాక వీళ్ళతో పని ఉంది. అలాగే తాత. మళ్ళీ తాత అంటారా పిల్ల బచ్చనాయలా. రే బన్సీ ఆ, బాబాయ్. వచ్చి పాడేసుకోరా. అలాగే ఆ. బన్సీ ఆగు బన్సీ. సంతోషంలో ఉన్నాడు, అది మీరు పాడు చేయకండి. అది కాదన్నా. రాత్రంతా నిద్ర లేదు. వెళ్ళగానే పడుకోవాలి ప్రశాంతం. నో! ఏమైందండి? ఆపండి 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 ఏ ఆపండి. ఏమైందండి? అటు చూడండి. మా ఇద్దరికి పెళ్ళయిద్దని ప్రకృతే ప్రచారం చేస్తుంది. అయ్యో, కారు వెనక్కి తిప్పండి, వెనక్కి తిప్పండి. ఎందుకు? అది చదవలేదా? మరిద్దరికి రిసెప్షన్ అరేంజ్ చేశారు. పైగా అందరూ ఆహ్వానితులే అని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. బ్లాంక్ చెక్ లాగా. మా వాళ్ళు ఎంత పని చేశారండి, ఇదంతా నాకు తెలీదే. తెలీదా? మీకు తెలీదా? ఏం డ్రామాలు ఆడుతున్నారా? డ్రామాలు మీకు తెలియకుండా ఫంక్షన్ అరేంజ్ చేస్తారా? అయ్యో, సత్య ప్రమాణం, ప్రామిస్, అమ్మ తోడు, ఒట్టండి, సరస్వతి తోడండి. వస్తున్నారా ఇద్దరూ కలిసే వస్తున్నారా అని ఫోన్లో అడిగితే వస్తున్నాం కలిసే వస్తున్నాం అని చెప్పాను తప్ప ఎందుకలా అడిగారు నాకు తెలీదు, వాళ్ళు చెప్పలేదు. నేను ఒప్పుకోను, చచ్చినా ఒప్పుకోను. ఇప్పటికే మ్యారేజ్ సర్టిఫికేట్ చేతికిచ్చి పెళ్లిని రిజిస్టర్ చేశారు. ఇప్పుడు రిసెప్షన్ అరేంజ్ చేసి నన్ను మిసెస్ చక్రిగా ప్రపంచానికి పరిచయం చేస్తారు. నా వల్ల కాదు, నేను రాను. మీ బంధం గట్టిదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని, మహాలక్ష్మి మళ్ళీ ఎప్పుడూ గడప దాటి వెళ్లదని అందరికీ తెలిస్తేనే కదరా మర్యాద. నువ్వెలా నచ్చ చెప్తావో నాకు తెలీదురా. ఒక్క గంట సేపు స్టేజ్ మీదకొచ్చి నీతో పాటు నిలబడమని చెప్పు. వచ్చిన గెస్ట్ల ముందు ఆ జనం కోసం మనం భార్యాభర్తల్లా నటించక తప్పదండి. అందరి దృష్టిలో శాశ్వతంగా ఒక భార్యగా ముద్రపడ్డం నా వల్ల కాదండి.